ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తులసి, కీర్తి లైవ్ డిబేట్ లో కూర్చుంది. కూర్చొని నా మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా దయచేసి గొడవ ఆపేసి ఇక్కడి నుంచి వెళ్ళండి ప్లీజ్. సరే తులసి, రే పదండ్రా. థ్యాంక్ యూ ఎస్ఐ గారు. ఇట్స్ ఓకే అమ్మా. కానిస్టేబుల్స్, మీ నాన్నగారు మీకు ఎలా సపోర్ట్ చేశారు? ఇంకా మనం ఇలా చర్చిస్తూ ఉంటే మనకున్న టైం సరిపోదు. కీర్తి గారు, ఒకసారి అసలేం జరిగింది, ఎలా జరిగింది అనేది డైరెక్ట్ గా మన ప్రేక్షకులకు చెప్పండి. ఇందాక చెప్పినట్టు నేనొక పెద్దింట్లో పుట్టి పెరిగాను. ఆస్తిపాస్తులు, కులగోత్రాలు ఇవేమీ చూడకుండా ఓ పేదింటి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఏ రోజైతే అత్తారింట్లో అడుగు పెట్టానో అప్పుడే నా జీవితం తలకిందులైపోయింది. అతను నన్ను కాదు, నా వెనకున్న డబ్బుని ప్రేమించాడని నాకు తర్వాత అర్థమైంది. ఒకరోజు నా డబ్బు కోసం నన్ను ఇంట్లో నుంచి కూడా గెంటేశారు. డబ్బులు తీసుకొని మరి నన్ను వదిలించుకొని తన కొడుక్కి రెండో పెళ్లి చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. చివరికి వాళ్ళ ప్రయత్నాలేవి ఫలించిపోయేసరికి నేను తినే భోజనంలో విషం పెట్టి చంపాలనుకున్నారు. వదినా, ఇంకా ఆపై. మీరెవరు? నేను కీర్తి గారి ఆడపడుచుని. డిబేట్ అంటే రెండు వైపుల నుంచి మాట్లాడాలి కదా. అలాగే నేను తన అత్త మామల్ని సపోర్ట్ చేయాలని రాలేదు. అసలు ఏం జరిగిందో చెప్పడానికొచ్చాను. కోడలుగా తను అనుభవించిన కష్టాలు మీకెలా తెలుస్తాయి? నాకు తెలిసినంతవరకే మాట్లాడతాను. అది నిజమో కాదో కీర్తి గారే చెప్తారు.